భూ వినియోగ మార్పిడి అనుమతులు రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరు అధికారుల నిర్వాహకంతో ఆ రంగం తిరోగమనం పడుతుంది. ప్రభుత్వం సంక్లిష్ట నిబంధనలు సవరిస్తూ అనుమతులు సులభతరం చేస్తుంటే అధికారులు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. పుర నగరపాలక పట్టణాభివృద్ధి సంస్థల అధికారాలకు ఇటీవల అధికారులు కోత పెట్టారు. రాష్ట్ర స్థాయి కమిటీకి అదనపు అధికారాలు కట్టబెట్టారు. దీంతో లేఅవుట్ల భూ వినియోగ మార్పిడి అనుమతుల దరఖాస్తులు భారీగా తగ్గిపోయి 10 హెక్టార్ల లోపున్న లేఅవుట్లను వ్యవసాయం నుంచి నివాసయోగ్యానికి మార్చేందుకు 5 నెలల క్రితం వరకు పుర నగరపాలక పట్టణాభివృద్ధి సంస్థల్లోని అనుమతులు వచ్చేవి. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మహావిశాఖ నగరపాలక సంస్థ, తిరుపతి నగరపాలక సంస్థల పరిధిలో అయితే 5 నుంచి 10 హెక్టార్ల విస్తీర్ణంలో పాటు కమిషనర్లు అనుమతులు ఇచ్చేవాడు. కానీ స్థానికంగా అనుమతులు ఇవ్వడంలో జాప్యమవుతుందనే సాకుతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వీటిని మార్చింది. అన్ని చోట్లపై 2 హెక్టార్ల వరకే భూ మార్పిడికి అనుమతులు ఇచ్చేలా గత నవంబర్లో నిర్ణయం తీసుకుంది. అంతకంటే ఎక్కువ విస్తీర్ణం అయితే ఆ దరఖాస్తులు పుర నగరపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఫీజులు కట్టించుకుని వాటి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. ఇది సమస్యను పెంచడం కాదా అన్నటువంటిది హైలైట్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ అది చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక చేసింది. మొన్న ఆ రోజు ఈనాడు గొప్పగా చూపించింది, ఇంకేముంది సమస్య పరిష్కారం అయిపోయిందని. ఇప్పుడు ప్రాక్టికల్గా అది విఫలం అవగానే ఇప్పుడు అది అధికారులు తప్పు కిందకి రాస్తుంది. ఇదే వీళ్ళ నీచ జర్నలిజం అనమాట.